भिवर्षतु स्वस्तितेस्तु वनस्पते स्वस्तिमेस्तु वनस्पते नमः श्रवत्ससे रुद्राय नमो रुद्राय जगत्ससे घोष्ठमसि नमस्ते अस्तु मामाय गुंसे सिगसिनसि वज्रो नमस्ते अस्तु मामाय गुंसीः उच्चाते वसगुणे सामकाजसि ब्रह्मपुत्र इव सवनेषु शकुंससि स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव नम आव्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यस्त्रिगोहतीभ्यश्च वो नमो नमो वृत्सेभ्यो वृत्समधिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः ओम नमः सदसे नमः सदस्पतये नमः सखीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु वितल सुतल तलातल रसातल महातल पाताल लोकस्तोपरदले भूत्भवस्वर्महर्जनस्तपस्तत्यमिति सप्तलोकानाम् अधोभागे श्रीशैलस्य आग्नेय प्रदेशे श्री अलिवेलमंगा पद्मावती श्री वेंकटेश्वर स्वामिनः दिव्य चरण सन्निधौ अंदरंडी श्री अलिवेलमंगा पद्मावती श्री वेंकटेश्वर स्वामिनः दिव्य चरण सन्निधौ भवादि षष्ठी संवत्सराणां मध्ये श्री शुभकृत नाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वयुज मासे मंदवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ ईशान्य श्रीशैल आग्नेय प्रदेशः शेषाचल गरुडाचल नारायणाद्रि विंध्याद्रि वृषभाद्रि स्थित अलिवेलमंगा पद्मावती श्री वेंकटेश्वर
ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రన్వన్నోతిభిస్సేదసాదరగ్గుస్వాహా మహాగణాధిపతయ ఇదం నమః మృత్యుపస్తేర్యా చురమధ్యాత్మిరవదాన అభిఘార్య ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం నమో ప్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాజేకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా నమో నమః నైవేద్యే భూమసాం లక్ష్మై సర్వాంగైతే నమో నమః ఆరాధి స్వకార్యై క్రియాద్యై అధైవ కృష్ణాయై భూమ్ అదితౌ యాగిరౌ రాజేశ్వ దేవ్యై భూత్యై నమో నమః నమస్తస్యై 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 నమో నమః నమస్తస్యై 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 నమో నమః నమస్తే 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు శ్రద్ధా రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తే నమస్తే నమో నమః యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా నమస్తే నమస్తే నమో నమః నమస్తే నమో నమః యా దేవీ సర్వభూతేషు రూపేణ సంస్థితా నమస్తే నమో నమః భూతాం చైవ జానామి సర్వమానం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరీ పూరితం మయా దేవి పరిపూర్ణమస్తు మే అపరాధ సంకృత్వా జగదంబేతి చోదరే నాగతిం సమభామోతి నరాం బ్రహ్మవయస్సురాః అపరాధోస్మి శరణాం ప్రాప్తస్వాం జగదంబికే శుద్ధమానస అని కదా లలితా సహస్రనామాలు అంటే సువాసిని అర్చించడం అమ్మకి ఇష్టము, సువాసిని చేత అర్చింపబడడం ఆవిడికి ప్రీతి. కాబట్టి సాక్షాత్తు ప్రత్యక్షంగా ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః అని, అదే కాకుండా సువాసిని స్త్రీ చేత అనుష్ఠించబడడం చేత అమ్మ తొందరగా సిద్ధిస్తుంది. ఇంతమంది సువాసినులు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ కూర్చోవడం ఇదంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి సంకల్పం, అందులో సందేహమే లేదు. అందులో ఈ అనుష్ఠానం ఎక్కడ చేయాలి అంటే నదీ తీరంలో చేయమంటున్నాడు, లేదా అస్పత్సం కింద చేయాలి, అది కుదరకపోతే క్షేత్రంలో చేయాలి. అసంకల్పితమైనటువంటి చర్య ఇది ఇవాళ మీకు, మాకు కూడాను. నాకు మీరందరూ అమ్మవారులు లాగా కనపడ్డారు. 64 మంది చతుష్షష్టి కోటి యోగిని గణ సేవిత అన్న నామం ఇక్కడ పూర్తయిపోయింది, నామ సార్థక్యం ఏర్పడింది. అందువలన చండీలో సువాసిని పూజ విధి కదా, సువాసిని పూజ కూడా చేయమంటారు. దంపతి పూజ, వటుక పూజ, బాల పూజ, కౌమారి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది సువాసినులు అర్చించడం కోసం ఈ పుష్పవర్షాన్ని సమర్పణం చేశాం. అసతేన మన్యస్త పదమతేన మన్యస్త సరస్వతేన మన్యస్త దేవదపద ప్రసుభ ఏకం అస్య హోమ అందరూ అస్య
హోమ సంపూర్ణత సాద్గుణ్యత సాంగత సిద్ధ్యర్థం పూర్ణాహుతిం హోష్యామి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధామాదజంతి సప్తయోనిరాపృణస్వాగతేన స్వాహా. అగ్నజే సప్తపద ఇదం నమః ఉదోర్ధారాంజహోతి. ఓం సంజపే మయశ్చ మే ప్రయంజ మే కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంజ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే జగరంజ మే ధన్వాద మే దత్తాద మే క్షేమశ్చ మే దదశ్చ మే విష్పంచ దోశ్చ మే ప్రదోశ్చ మే ధీరంజ మే లయశ్చ మే ప్రదంజ మే మృదంజ మే యక్మంచ మే నామయశ్చ మే జీవాదశ్చ మే దీర్ఘాయుష్పంచ మే మిత్రంజ రేపకంజ మే సగంజ మే గజనంజ మే సోనాజ మే సురంజ మే తదుతం మే భూజా స్వర్గవదుతం మే భూజా భూతం మే భూజా పరేక్షేష్ఠా. సముద్రం వప్రహేణ విశ్రామ్యోని అభిగచ్చత అత్యత్ర ప్రజా భూయాసం మాపరాదేశముత్పయః అంతలోభూతపాత్రమానయతి వేద ఏవాస్యాం ప్రజాన్ దదాతి ప్రజయా ఇవ దృశ్య పూర్ణః సుఖం విపృష్టే అపప్రభశ్చైవ రూపం గత్వోత్తిష్టతి. అక్షతాన్ శిరసి ధారయేత్. అగ్నయే నమః ఉదవహాయ నమః ఉదవగ్నే నమః సప్తమాయ ముఖాయ నమః సప్తనిష్పాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః. యథా భాగః ఆజ్యం నివేదయామి. స్వాహా స్వధా వైశ్వానరాయ యథా భాగః ఆజ్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపాయ స్వాహా ఓం ధ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా దధాజవర్యం సమర్పయామి. గం గణపతియే నమః. ఐం సరస్వతి నమః. గురుభ్యో నమః. మా గురువుగారైన మహంతి హిమాలయ గిరిజీ వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుపతిలో బాలాజీ వారి శుభాశీస్సులతో అమెరికాలోని S3 అనే ఒక ఫౌండేషన్, ఆ ఇంగ్లీష్ పేర్లు అలాగే ఉంటాయి కానీ వాళ్ళు చెప్పిన అర్థాలు భలే బాగున్నాయి. శ్రద్ధ, సబూరి, ఆదితో సమానం కావడం అనే సమాధి స్థితి, ఈ 3 లక్షణాలు కలిగినటువంటి S3 ఫౌండేషన్ అనే వాళ్ళు భారతదేశానికి కూడా వచ్చి సర్వలోక సౌభాగ్యము, సర్వజనులకు శుభాలు కలగాలని సాయిత చండీ యాగం అనే సంకల్పం పెట్టుకొని ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదాలతో వాళ్ళు భవిష్యత్తులో నిర్వహించబోయే ఈ 10 లక్షల చండీ పారాయణల యజ్ఞాన్ని చెయ్యాలనే శుభ సంకల్పంతో
గణేశుని అనుమతి పొందుతూ ఇక్కడ సహస్ర మోదకాలతోనూ గరికలతోనూ ఒక యజ్ఞము, అమ్మవారి గాయత్రి స్వరూపము చండీ స్వరూపంతో జరిగిన యజ్ఞము ఒక్కరోజుతో ఈ విధంగా ఇక్కడ చేశారు. ఇంత ఖర్చుతో ఆ సరస్వతి ఫౌండేషన్ వాళ్ళు, ఆ అధ్యక్షురాలైన ఆ సరస్వతి నిజంగా సరస్వతి అయ్యి ఇంతవరకు 2000 మంది వాళ్లకు 2000 మంది పైగా జనాలకు ఆ చండీ హోమ విధి విధానాలు మంత్ర పఠనాన్ని సక్రమంగా బోధిస్తూ భవిష్యత్తులో ఇంకా వేలు లక్షల మందికి బోధించాలనే సంకల్పంతో ఉన్నారు. వారి ఆ సంకల్పము నిర్విఘ్నంగా నెరవేరి అందరికీ పవిత్రత, అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. జై గురుదేవ్. నమశ్చండికాయై. అయుధంచ ప్రయుధంచ అర్బుదంచ అని మనకి యజుర్వేదము లీలావతి గణితంలో చెప్పబడింది. ప్రయుతం అంటే 10 లక్షలు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ S3 ఫౌండేషన్ USA వారు ప్రయుత చండీ యాగం చేయాలని ఒక సంవత్సర కాలంగా సంకల్పంతో ఇక్కడ ఉండడం జరిగింది. ఈ ప్రయుత చండీ అనేటువంటిది చాలా అత్యంతము ఉత్కృష్టమైనటువంటి మహాయాగం ఇది. ప్రయుత చండీ అనగా 10 లక్షలు చండీ సప్తశతి పారాయణ, దశాంశము పాయసం తిలసర్పిష అని, అంటే నువ్వులు కలిపిన పాయసంతో ఆజ్యము ఆవునేతితో హోమం చేయడం దీంట్లో ప్రధానమైన పాత్ర. అదేవిధంగా S3 ఫౌండేషన్ USA వారు రాబోయేటువంటి ఉత్తరాయణం మాఘమాసంలో ఇక్కడ ప్రయుత చండీ మహాయాగం చేయాలని, అది చతుర్వేద స్వాహాకార పురస్సరంగా అతిరుద్ర జప పురస్చరణ సహితంగా ప్రయుత చండీ మహాయాగ నిర్వహణకు సంకల్పపూర్వకంగా శ్రేయాంసి బహువిఘ్నాన్ని, అనేక మంచి కార్యానికి అనేకములైన విఘ్నములు కలగడం పరిపాటి. ఆ విఘ్న నివృత్తి కోసం, సర్వత్రా దిగ్విజయ ప్రాప్తి కోసం ప్రప్రథమంగా భూకర్షణం, భూశోధనం, బీజావాపనం ఇత్యాది క్రతువులకు ఆదిగా శ్రీ మహాగణపతి మోదక సహస్ర హోమాన్ని నిర్వహించడం జరిగింది. వీరు S3 ఫౌండేషన్ తరపున మహాలక్ష్మి సమానురాలు సరస్వతమ్మ గారు, వారి దంపతులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి స్థానికులు ఈ యావత్ రాష్ట్రము కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ ప్రయుత చండీ మహాయాగం చేత సస్యశ్యామలం కావాలి, ఉపద్రవములు నిర్మూలించబడాలి, సర్వత్రా కూడా సర్వ మానవాళి సుభిక్షంగా సుఖశాంతులతో నివసించాలని తల్లిని ప్రార్థన చేస్తూ మంగళాశాసనం. అందరికీ నమస్కారం అండి. నెరవి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను S3 ఫౌండేషన్ USA మెంఫిస్లో ఉంది. ఇది కొంతమంది మెంఫిస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి 2005 లోపల ఈ S3 ఫౌండేషన్ అనేది స్థాపించబడింది. దీంట్లో ఎవరినైనా సరే వ్యక్తులని మంచి అవగాహన, హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళ సపోర్ట్ ఇచ్చి మార్గదర్శనంగా ఉండి వాళ్ళకి అన్నీ కూడా సాధనలను నేర్పించి ఎవరైనా సరే ఏ కష్టంలో ఉన్నా సరే వాళ్ళ అభీష్టాలను సిద్ధించుకోవడానికి వాళ్ళని సాధకులుగా తయారు చేసి వాళ్ళ సాధన వాళ్ళే చేసుకొని వాళ్ళ అభిష్టాలను వాళ్ళే తీర్చుకునేటట్టుగా వాళ్ళని అక్కడ తీర్చిదిద్దుతున్నారు పురుషోత్తం గారు. అక్కడ చాలా ఈ పెద్ద గోశాల కూడా ఒకటి ఉంది. 2019లో దీన్ని గణపతి సత్యనారాయణ స్వామి వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అక్కడ మొదట్లో కొన్ని గోవులు మాత్రమే ఉండేవి, ప్రస్తుతానికి అవి 170 గోవులుగా అయ్యాయి. మొన్న 2వ గోశాల కూడా అక్కడ ప్రారంభం చేయడం జరిగింది. అక్కడ చాలా విశేషంగా చేసేది ఏంటంటే చండీ హోమాలు, చండీ పారాయణలు, చండీ హోమాలు, ఇంకా మహాలక్ష్మి హోమం అని, మహాలక్ష్మి సాధన అని, తర్వాత 13 సోమవారాల హోమాలని, ఇలా చాలా అందరికీ నేర్పించడము, నేర్చుకున్న వాళ్ళతో చేయించడము, వాళ్ళు ఫలితాన్ని పొందేలాగా అక్కడ తయారు చేస్తున్నారు పురుషోత్తం గారు. ఇక్కడ చండీ హోమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయన్నమాట.
చండీ హోమాలు అంటే నవరాత్రుల్లో 3 నవరాత్రుల్లో కూడా చేస్తూ ఉంటారన్నమాట. మన ఆధ్యాత్మికతను అంతా కూడా మన వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి. మరుగున పడిన సాధనలన్నీ కూడా బయటకు తీసుకొని వచ్చి దాన్ని అందరికీ సాధకులకు అందరికీ అందించేలాగా చేస్తున్నారు. చాలా ఈ 3 నవరాత్రుల్లో కూడా చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి విశేషంగా. దాంట్లో భాగంగా చండీ హోమం, నవచండీ అని, శతచండీ, సహస్ర చండీ, ఆయుధ చండీ, నియుత చండీ ఇలాగా చేసుకుంటూ వస్తున్నాము. 2019 లోపల నియుత చండీ చేసాం, అంటే 1,00,000 చండీ చేసాం. చేసి తర్వాత వెంటనే అదే ఆశ్వయుజ మాసంలో వరంగల్లోని మల్లూరు అనే ఒక క్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి అక్కడ కొలువై ఉన్నారు. ఆయన సన్నిధిలో వేద పండితుల ద్వారా సంకల్పం చెప్పడం జరిగింది. ప్రైత చండీకి అంటే 10 లక్షల చండీ హోమం పారాయణ చేసి దానిలో దశాంశము 1,00,000 హోమాలు ఆహుతులు ఇవ్వాలనేసి నిర్ణయం చేసి అక్కడ వేద పండితుల ద్వారా సంకల్పం చెప్పించాము. ఈ 2 సంవత్సరాలుగా 2,500 మంది సాధకులంతా, అభ్యాసం ఉన్న వాళ్ళంతా కూడా ఈ పారాయణలు చేస్తూ ఉన్నారు దీక్ష తీసుకొని. ఇప్పటికి చాలా వరకు మనకి పారాయణలు అవ్వాయి. ఇంకా కొద్దిగా మాత్రం మిగిలే ఉన్నాయి. 10 లక్షలకి కొద్దిగా మాత్రం మిగిలాయి. ఇప్పుడు ఇక్కడ తిరుపతి ఇన్ని రోజులు మనం ఇక్కడ పెద్దగా హోమాలు ఏం చేయలేదు ఇండియాలో. ఈసారి మాత్రమే ఇంతకుముందు లక్ష్మీనరసింహస్వామి హోమం ఒకటి చేశాము. ఇక్కడ ఇప్పుడు ఈ తిరుమలేసిన సన్నిధిలో ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ ఇండియాలో మొదలు పెట్టాలి, మన ప్రైత చండీ ఇక్కడే జరగాలనేసి సంకల్పం జరిగింది. దీనికి గణపతి సత్యనారాయణ స్వామివారు, జయసేన స్వామివారు వాళ్ళందరూ కూడా ఆశీస్సులు అందించారు. వాళ్ళ సలహాల మేరకు, సూచనల మేరకు జగద్గురులందరినీ కూడా కలుస్తూ ఉన్నాము. వాళ్ళ సూచనల మేరకు వాళ్ళు చెప్పిన విధంగా దాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉన్నాము. ఈ ప్రైత చండీ యాగము జనవరిలో చేయాలని ఆలోచన. అది ఇంటర్నేషనల్గా చాలామంది వస్తున్నారు కాబట్టి ఇంక ఇక్కడ స్వామీజీలు వాళ్ళందరికీ కూడా ఆ సమయం అనుకూలంగా ఉండేటట్టుగా చూసుకొని అందరికీ సమయం అనుకూలించినట్లయితే శ్యామల నవరాత్రుల్లో ఇక్కడ యాగం చేయాలని అనుకుంటున్నాము. దీనికి దేవలోకం అనే ఈ భూమిని ఎన్నుకోవడం జరిగింది. అజయ్ వర్మ గారిని ఈ స్థలం మాకు దీన్ని ఇవ్వడం జరిగింది. ఆయనకి చాలా మేము కృతజ్ఞులై ఉన్నాము. తర్వాత ఇక్కడ అంతా కూడా మాకు చాలా కొత్త ప్రదేశం. మాకు తిరుపతిలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మాకు ఇక్కడ డాక్టర్ పార్థసారథి గారు ఆయుర్వేద వైద్యులు, ఆయన ద్వారా మాకు రామకృష్ణ శర్మ గారు గంగమ్మ టెంపుల్లో ప్రధాన అర్చకులు పరిచయం కావడం జరిగింది. ఆయన ద్వారా మేము కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సంకల్పం చేశాము. ఇక్కడ అందరు పురప్రముఖులందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలనేసి, ఇది చాలా పెద్ద యాగం కాబట్టి దీన్ని ఎవరు కూడా సొంతంగా చేయలేరు. మహారాజులు అలాంటి వాళ్ళే, చక్రవర్తులు లాంటి వాళ్ళే చేయలేరు. అందరి సహాయ సహకారాలతో మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. అందుకని ఇక్కడ ప్రతి పురప్రముఖుల్ని మేము ముందుగా వెళ్ళి కలుస్తాము. మొన్నటి వరకు కూడా వెళ్ళి కొంతమందిని కలిసి వచ్చాము. వాళ్ళు కొంతమంది వచ్చి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. ఇంకా పురప్రముఖులందరినీ కూడా ఈ పాత్రికేయులు కానీ, పెద్దవాళ్ళ వాళ్ళు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, ఈ ధర్మకర్తలు, టీటీడీ ధర్మకర్తలు వాళ్ళందరినీ కూడా వెళ్ళి కలవాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఒక్కొక్కరిని వెళ్ళి అందరికీ ఈ విషయాన్ని విసిగదిగించి వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేయాలని మా ఆకాంక్ష. ప్రతి ఒక్కళ్ళు కూడా పుర ప్రముఖులు కానీ, ఎక్కడెక్కడ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి దీంట్లో వచ్చి భాగస్వాములు కావాలి. ఇది ఒక్కరి కోసం చేసేది కాదు, లోక కళ్యాణం కోసం చేసేది కాబట్టి ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క తిరుమలేశని ఆశీర్వాదాలు పొంది చండీమాత ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కలవు చండీ వినాయక అనేది శాస్త్ర ప్రమాణం. కలియుగంలో ఎటువంటి అసాధ్య పనైనా సుసాధ్యంగా సాధించాలి అంటే చండీ అమ్మవారు, గణపతి ఈ ఇద్దరూ కలిపి సుసాధ్యంగా పూర్తి చేస్తారు. గణపతి మూలకంగా విఘ్న దోషాలు పోవటం, సర్వకార్య సిద్ధి కలగటానికి అమ్మవారు హోమం
పారాయణ సహితంగా, మూలమంత్ర జప సహితంగా, మంత్ర గాయత్రి సహితంగా ఇన్ని రకాలుగా అమ్మవారిని హోమం చేస్తూ ఉంటారు. అయితే కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాల్లో రాజాదిరాజులు అశ్వమేధ యాగాలు, రాజసూయాలు, మరి శాంతపన, పౌర్ణమాస్యాలు, ఇష్టి ఇటువంటి యొక్క యజ్ఞాలు మొత్తం అంతా అగ్నిష్టోమం, అతిరాత్రం, వాజపేయం, పౌండరీకం, రాజసూయం, అశ్వమేధం అనుకునే యజ్ఞాలు రాజాధిరాజులు చేశారు. కానీ ఈ కలియుగంలో ఇటువంటి మహాత్ముల్ని పిలిచి జ్ఞాన సరస్వతి భర్త సమేతంగా ఈ యాగాన్ని నిర్వర్తిస్తున్నారు. దేనికోసరం? మామూలుగా శివుడికి చేసేటప్పుడు రుద్రం, ఏకరుద్రం, ఏకాదశ రుద్రం, మహారుద్రం, అతిరుద్రం అనుకునే పేర్లు ఉన్నాయి. అట్లాగే అమ్మవారికి చండీ హోమం, నవచండి, శతచండి, ఆయుధ చండి. ఇప్పుడు రేపు జనవరిలో ఇదే కలియుగ వైకుంఠమైనటువంటి యొక్క తిరుపతిలో ప్రయుత చండీ యాగం చెయ్యాలని సంకల్పం జరిగింది. ఆ సంకల్పం నెరవేరటానికి ముందర కలవు చండీ వినాయక, ఇంతమంది చేతన పారాయణ, ఈ హోమము, మహాగణపతి, కార్యసిద్ధి గణపతి, మరి దానికి అనేక రకాల డబ్బులు కావాలి. దానికోసంగా లక్ష్మీ గణపతి, ఇటువంటి యొక్క హోమాలు గురువు గారిని దగ్గర పెట్టుకుని నలుగురు, మొత్తం 13 కావాలి. యజ్ఞం చేయాలంటే మినిమం 4 ఈ యజ్ఞాన్ని చేస్తున్నారు. బలం కలిగిన వాడిని, ఆ బజారు మాత్రం వాడిని చూస్తే భయపడతారు. డబ్బు కలిగిన వాళ్ళని, ఆ గ్రామం, ఆ జిల్లా వరకు భయపడతారు. కానీ విద్వాన్ సర్వత్ర పూజయేత్తు, విద్య ఉన్నటువంటి వాళ్ళని ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా గౌరవిస్తారు. ఇప్పుడు రాజుగారి భార్య కేవలం సరస్వతి పేరు పెట్టుకున్నాం కాదు, సరస్వతి అంటే ఎట్లా ఉండాలో అంతమంది శిష్యులు కనిపిస్తూ ఉన్నప్పుడు ఆవిడ విద్వత్తు ఏమిటో సర్వవ్యాపకం జరుగుతోంది. అందువల్ల నిర్విఘ్నంగా జనవరి 21 ప్రేత చండీ యాగం అనేక మంది పీఠాధిపతుల సమక్షంలో, వేద పండితుల సమక్షంలో, అట్లాగే అన్ని వేదాలు పారాయణ సహితంగా ప్రతి వేదంలోనూ అమ్మవారిని గురించి, గణపతిని గురించి ఉన్నాయి. వేదంలో లేని మంత్రాలు ఎక్కడా ఉండవు. ఆ వేద మంత్రాలతో, వేద పారాయణతో ప్రేత చండీ యాగం
వచ్చే జనవరిలో ఏర్పాటు చేస్తున్నారు. దానికి అందరూ సహకరించాలని మేమంతా కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. మేము ఇక్కడ తిరుపతిలో ఉంటాము. S3 ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తున్న చండీ యాగం దీనికి చాలా వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. దసరాలు అవగానే చతుర్దశి రోజు పౌర్ణమి లోపల ఇంతమంది సువాసినులు వచ్చి ఇక్కడ సప్తశతి పారాయణ చేయడం, హోమం జరగడం, వాళ్ళంత దూరం నుంచి వచ్చి చేయడం అనేది ఆ సరస్వతి గారు ఆవిడ చాలా చాలా ఆనందంగా ఉందండి మాకు చూస్తుంటే ఈ ప్రోగ్రాం. ధన్యులమయ్యాం. ఇది సప్తశతి వాళ్ళంతా విని పారాయణ అంతా విని చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమానికి రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము.